ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు, అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లికి వందనం చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం, ఏదైతే 1500 ఇస్తానని మోసం చేసినాడో అటువంటి అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు 20,000 మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం చెప్పింది, బీసీ ఎస్సీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం, అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం, వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకన్నిటికీ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది నిరుద్యోగ భృతి. మీరు ఈ 10 నెలల 30,000 వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అదొక 36,000, మొత్తము 66,000 నిరుద్యోగ యువతకు మీరు అప్పుండారు. అది వెంటనే చెల్లించే కార్యక్రమం ఈ బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేని వాళ్ళు 26 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉందా? ఒక నారాయణే 70 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాదు, మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? నీ 40 సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గాడిదలుగా నీకే? కాబట్టి మీరు 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాకుంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు, రాజీనామా చేసిపోండి. లేదంటే 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి. 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈ కాలేజీ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కడే. కాబట్టి హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేయకూడదు, దానిలను గవర్నమెంటే నడపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంటాం.